ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది ఆఫీస్కి వెళ్ళేవారు, పనికి వెళ్ళేవారు, ఇంట్లో పనిచేసేవారు బయటికి వెళ్ళొచ్చిన తర్వాత నీరసంగాను, ఏదో పోగొట్టుకున్నట్టుగా బాధగాను, చిరాగ్గాను, కోపంగాను ఉంటుందా? అయితే మీ ఆరా తగ్గిందని అర్థం. మన శరీరంలో ఆరా తగ్గిపోయినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. మరి మనం చాలా వీడియోల్లో ఆరా పెరగడానికి స్నానాలు ఎలా చేయాలి, అలాగే ఎటువంటి దేవత ఆరాధన చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా తేలికైన ఉపాయం చెప్తాను. మనం మార్కెట్లో మనకి పూజల్లో వాడుతూ ఉంటాం పచ్చకర్పూరం దొరుకుతుంది. నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇలా బిల్లగా ఉంటుంది పచ్చకర్పూరం. మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న ముక్కని పచ్చకర్పూరాన్ని ఒక తెల్లటి పేపర్లో ర్యాప్ చేయండి. అంటే చిన్నదాన్ని పొట్లలా కట్టి మీరు ఏం చేస్తారంటే మీ పర్సులో పెట్టుకోండి. మేము పర్సు వాడమంటే మీ పై జేబులో పెట్టుకోండి. అలాగే ఆడవారైతే ఖచ్చితంగా పర్సులో పెట్టుకోండి. పర్సు వాడమండి మేమంటే మీరు ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు ఆ బ్యాగ్లో కానీ డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోండి. ఇది అదే ఆఫీస్ వారు అనుకోండి, మీ ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకోండి. ఇలా మీరు ఈ కర్పూరాన్ని మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీ ఆరా అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఆరా అలాగే ఉండి మీకు బయట నుంచి వచ్చే నకారాత్మకమైన శక్తుల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఈ కర్పూరానికి ఆ శక్తి ఉంటుంది. పచ్చకర్పూరం కొంచెం ఖరీదైనది, మార్కెట్లో మీకు దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ కేజీలు కూడా మనం తీసుకోవచ్చు. తక్కువ రేటే ఉంటుంది. ఇది 1200 రూపాయలు అలా ఉంటుంది, హాఫ్ కేజీ. మనం ఒక చిన్న ముక్క మన జీవితాన్ని మార్చుతుంది అంటే నమ్మలేం, కానీ పెట్టుకోండి, ప్రయత్నించేయండి. మీకు మార్పు కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది 100% మీ జీవితంలో వృద్ధిని తీసుకొస్తుంది. అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.